హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మన వీడియోలో ఐటీఆర్ ఫైలింగ్ ఎలా చేయాలో చూద్దాం. ఇది వచ్చేసి అసెస్మెంట్ ఇయర్ 2025 అండ్ 26. ఈ ఇయర్ ఐటీఆర్ ఫైలింగ్లో చాలా మార్పులు చేశారు. సో దానికోసం మనం డీటెయిల్గా చూద్దాము. సో 80C సెక్షన్, 80D సెక్షన్ కానీ, హోమ్ లోన్ కానీ ఇలాంటివన్నిటినీ మనకి ఇంతకుముందు డైరెక్ట్గా వేసేవాళ్ళం కదా అమౌంట్స్ అన్నీ, అవన్నీ కాకుండా కొంచెం డిఫరెంట్గా చేంజ్ చేశారు పోర్టల్లో. సో అవి డీటెయిల్గా చూద్దాం. సో దానికోసం ముందుగా గూగుల్లో ఐటీఆర్ ఫైలింగ్ కానీ ఐటీఆర్ లాగిన్ కానీ సెర్చ్ చేసి మనం లాగిన్ చేసుకోవాలి. దీనికోసం మీ పాన్ నెంబర్ యూజ్ చేసుకోవాలి. ఆల్రెడీ రిజిస్టర్ అయిన యూజర్స్ పాన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ చేయాలి. లేదు అంటే ఫస్ట్ టైం లాగిన్ చేస్తున్న వాళ్ళు ఆర్ ఫస్ట్ టైం ఫైలింగ్ చేస్తున్న వాళ్ళు సైన్అప్ చేసుకొని మీ పాన్ నెంబర్ యూజ్ చేసుకొని సైన్అప్ చేసుకొని అన్ని డీటెయిల్స్ ఇచ్చి మీరు రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకున్న తర్వాత పాన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ చేసుకోవాలి. పాన్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కన్ఫర్మేషన్ అడుగుతుంది. సో చెక్ బాక్స్ క్లిక్ చేసుకొని పాస్వర్డ్ ఇచ్చేసి కంటిన్యూ క్లిక్ చేస్తే మనకి లాగిన్ అయిపోతుంది. వన్స్ లాగిన్ అయిన తర్వాత మనకి ఇక్కడ అసెస్మెంట్ ఇయర్ సెలెక్ట్ చేసుకోమంటుంది. సో కరెంట్ అసెస్మెంట్ ఇయర్ వచ్చేసి 2025 అండ్ 2026. సో అది సెలెక్ట్ చేసుకుంటాము. సో కరెంట్ అసెస్మెంట్ ఇయర్ అని కనిపిస్తుంది. ఆన్లైన్ అనేది రికమెండెడ్. సో ఆన్లైన్ క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఆల్రెడీ మీరు ఒకసారి ట్రై చేస్తుంటే రెజ్యూమ్ ఫైలింగ్ అని వస్తుంది. ఇన్ కేస్ ఇప్పుడే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నారు అంటే స్టార్ట్ న్యూ ఫైలింగ్ అని చెప్పేసి క్లిక్ చేయండి. సో స్టార్ట్ న్యూ ఫైలింగ్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఇండివిజువల్ హెచ్యుఎఫ్ అదర్ అడుగుతుంది. ఇండివిజువల్ సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేసిన తర్వాత సో ఇండివిజువల్ వచ్చేసి మనం ఐటీఆర్ 1 ఫైలింగ్ చేస్తాము. సో ఐటీఆర్ 1 సెలెక్ట్ చేసుకోండి. డ్రాప్ డౌన్ నుంచి ప్రొసీడ్ విత్ ఐటీఆర్ 1 సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చిన పాపప్ వచ్చేసి ఒకసారి చెక్ చేసుకొని ఓకే క్లిక్ చేయండి. లెట్స్ గెట్ స్టార్టెడ్ అని క్లిక్ చేస్తే మనకి ఫైలింగ్లోకి ఎంటర్ అయిపోతాము. ఇక్కడ వచ్చేసి రీజన్ అడుగుతుంది ఎందుకు ఫైలింగ్ చేస్తున్నారు అనేది. సో మనమైతే టాక్సబుల్ ఇన్కమ్ ఈజ్ మోర్ దాన్ క్లిక్ చేసి కంటిన్యూ చేస్తాము. ఇక్కడ మనకి డీటెయిల్స్ అన్నీ క్లియర్గా కనిపిస్తుంటాయి. ట్యాబ్స్ వైజ్గా ఉంటాయి. సో ఒక్కొక్క ట్యాబ్ మనం సబ్మిట్ చేస్తూ వెళ్తేనే నెక్స్ట్ ట్యాబ్ అనేది ఎనేబుల్ అవుతుంది. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఓన్లీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఒకటే ఎనేబుల్లో ఉంది. అదొకటే మనం సబ్మిట్ చేయగలం. మిగిలినవన్నీ డిసేబుల్లో ఉన్నాయి. సో ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి సబ్మిట్ చేస్తూ వెళ్తూనే వస్తుంది. సో ఫస్ట్ పర్సనల్ ఇన్ఫర్మేషన్లో వచ్చేసి మీ డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయో చెక్ చేసుకోండి. నేచర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్, మీ నేచర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఏదైతే అది సెలెక్ట్ చేసుకోండి. సో డీటెయిల్స్ అన్నీ కరెక్ట్ ఉన్నాయో సెలెక్ట్ చేసుకొని ఫైల్డ్ 139 సెలెక్ట్ చేసుకోవాలి. న్యూ రెజ్యూమే అయితే నో సెలెక్ట్ చేసుకోవాలి. ఓల్డ్ రెజ్యూమే సెలెక్ట్ చేసుకునేలా అయితే ఎస్ సెలెక్ట్ చేసుకొని బ్యాంక్ డీటెయిల్స్, సో ఇన్ కేస్ మీకు ఏమైనా రీఫండ్ ఇలాంటివి ఉంటే ఆ బ్యాంక్ వస్తుంది. సో మీ బ్యాంక్ డీటెయిల్స్ కూడా అన్నీ వెరిఫై చేసుకోండి. ఇదంతా ప్రీఫిల్డ్ ఇన్ఫర్మేషన్. ఇది జస్ట్ మీరు ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకొని సబ్మిట్ చేసేయండి. సో ఇది కన్ఫర్మ్ అయిన తర్వాతనే నెక్స్ట్ ట్యాబ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి మీకు మీ డీటెయిల్స్ అనేవి ఇవ్వాలి. సో నేను శాంపుల్ డేటా ఎంటర్ చేసేసి చూపిస్తాను ఇక్కడ మీకు. సో ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ అనేది ఎడిట్ క్లిక్ చేసి మీ శాలరీ ఫామ్ 16లో ఏదైతే డీటెయిల్స్ ఉన్నాయో సేమ్ అవే డీటెయిల్స్ అనేవి మీరు ఈ కంప్లీట్ ఐటీఆర్ ఫైలింగ్కి యూజ్ చేయాలి. సో ఫామ్ 16లో మీకు ఏవైతే డీటెయిల్స్ ఉన్నాయో అవే డీటెయిల్స్ ఎంటర్ చేయాలి. సేమ్ సెక్షన్ నెంబర్ అన్నీ కూడా మీకు ఫామ్ 16లో ఉంటాయి. మీ ఫామ్ 16 ఓపెన్ చేసి రెడీగా పెట్టుకొని సేమ్ సెక్షన్ నెంబర్తో సెర్చ్ చేయండి. యాజ్ పర్ సెక్షన్ 17(1) ఉంది కదా, సో అలానే సేమ్ మనకి ఫామ్ 16లో కూడా ఉంటుంది. సో మీ ఫామ్ 16లో ఏ సెక్షన్ కింద ఏ డీటెయిల్స్ ఉన్నాయో సేమ్ సెక్షన్ నెంబర్ ఇక్కడ కూడా మెన్షన్ చేసి ఉంటుంది. అది మీరు చెక్ చేసుకోండి. సో శాలరీ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఎగ్జామ్స్ ఎక్కడెక్కడ ఎగ్జామ్ చేయాలి అనేవి చూపిస్తుంది. అలవెన్సెస్, ఎల్టీఏ అలవెన్సెస్ కానీ, మీకు రిటైర్మెంట్, గ్రాట్యుటీ అలవెన్సెస్ ఆర్ హౌస్ రెంట్ అలవెన్సెస్, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ ఆల్రెడీ ఉన్నాయి. సో వీటిలో మీకు ఏవేవి కావాలో అవి సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇన్ కేస్ మీకు అది ఎగ్జామ్షన్ లేదు అనుకుంటే అక్కడ పక్కన డిలీట్ బటన్ ఉంటుంది రైట్ సైడ్లో, దాన్ని డిలీట్ చేసేసుకోండి.
సో నాకు ఈ ఎగ్జామ్షన్స్ ఏవి లేవు అనిపిస్తే ఇవన్నీ డిలీట్ చేస్తున్నాను. సో హౌస్ రెంట్కి చూపిస్తున్నాను. ఇక్కడ ఇది వచ్చేసి 13A సెక్షన్ కింద మనకి హౌస్ రెంట్ ఎలవెన్స్ వస్తుంది. సో ఇది సేమ్ డ్రాప్ డౌన్లో ఉంటుంది. ఇన్ కేస్ మీరు ఇంకేదైనా ఎలవెన్సెస్ యాడ్ చేసుకోవాలి అపార్ట్ ఫ్రమ్ అక్కడ వచ్చినవి కాకుండా అంటే యాడ్ అనదర్ క్లిక్ చేసుకొని ఆ డ్రాప్ డౌన్ నుంచి పర్టికులర్ సెక్షన్ సెలెక్ట్ చేసుకొని అమౌంట్ అనేది ఎంటర్ చేసుకుంటారు. సో ఇప్పుడు నేను హౌస్ రెంట్ ఎలవెన్స్ ఒకటే తీసుకున్నాను. సో డ్రాప్ డౌన్ సెలెక్ట్ చేయగానే ఇక్కడ డీటెయిల్స్ అడుగుతుంది. ప్లేస్ ఆఫ్ వర్క్ మెట్రో నాన్ మెట్రో సెలెక్ట్ చేసి మీకు యాక్చువల్ హెచ్ఆర్ఏ యాన్యువల్గా ఎంత వస్తుంది ఇది మీ పే స్లిప్లో ఉంటుంది. పే స్లిప్ నుంచి ఎంటర్ చేయండి. సో యాన్యువల్లీ పర్ యానం మీ హెచ్ఆర్ఏ ఎంత వస్తుంది, మీరు ఎంత రెంట్ పే చేస్తున్నారు. ఇది పర్ మంత్ కాదు, పర్ యానం. సో పర్ యానంకి మీకు హెచ్ఆర్ఏ ఎంత వస్తుంది, మీరు రెంట్ ఎంత పే చేస్తున్నారు ఎంటర్ చేసి మీ డీటెయిల్స్ ఇవ్వాలి. సేమ్ ఇది ఫామ్ 16లో ఉంటుంది. ఇవే డీటెయిల్స్ సేమ్ సెక్షన్ తోటి మీరు అవి ఎంటర్ చేసి మెట్రో సిటీ అయితే 50% ఆర్ నాన్ మెట్రో సిటీ అయితే 40% ఆఫ్ శాలరీ ఉంటుంది. ఇక్కడ ఆల్రెడీ 5th పాయింట్లో ఏదైతే వాల్యూ వచ్చిందో అది క్యాలిక్యులేట్ అయ్యి వచ్చిన వాల్యూ సేమ్ వాల్యూ ఇక్కడ ఎంటర్ చేస్తాం. బట్ ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీకు ఎర్రర్ చూపిస్తుంది, ఎందుకంటే మనం ఇక్కడ బేసిక్ శాలరీ అనేది ఎంటర్ చేయలేదు. సో ఇక్కడ నేను బేసిక్ శాలరీ ఎంటర్ చేస్తున్నాను. ఇవన్నీ ఎగ్జాంపుల్ వాల్యూస్. సో మీ యాక్చువల్ వాల్యూస్ వేయండి. సో ఇక్కడ నేను బేసిక్ శాలరీ ఎంటర్ చేస్తున్నాను. సో ఈ బేసిక్ శాలరీ ఎంటర్ చేసిన తర్వాత మనకి ఆటోమేటిక్గా హెచ్ఆర్ఏ మీకు ఎంత అనేది ఎలిజిబుల్ అనేది క్యాలిక్యులేట్ అయ్యి చూపిస్తుంది. సో ఇక్కడ మనకి 50,000 అనేది చూపిస్తుంది. సో నేను సేమ్ అమౌంట్ ఇక్కడ వేసేసాను. సో ఈ అమౌంట్ వేసేసి నెక్స్ట్ ప్రొఫెషనల్ ట్యాక్స్ 2400 జనరల్గా ఉంటుంది, అది కూడా ఎంటర్ చేసేసి సబ్మిట్ చేసాము అంటే మీకు ఇక్కడ డీటెయిల్స్ చూపిస్తుంది. గ్రాస్ శాలరీ 15 lakhs తీసుకున్నాను, స్టాండర్డ్ డిడక్షన్ 50,000, ఇవన్నీ ఆటోమేటిక్గా చూపిస్తుంది. నేను ఎంటర్ చేసిన హెచ్ఆర్ఏ డీటెయిల్స్ వస్తుంది. సో ఇది నెక్స్ట్. సో ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ, ఇన్ కేస్ మీకు ఏమైనా రెంటల్ ఇన్కమ్ వస్తుంది అనుకుంటే ఆ రెంటల్ ఇన్కమ్ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఇవ్వాలి. మనకు వచ్చే ఇన్కమ్ వచ్చేసి ఇక్కడ ఇవ్వాలి. రెంటల్ ఇన్కమ్ ఏమైనా వస్తుంది ఇట్లాంటిది ఏదైనా ఉంటే అలాంటి డీటెయిల్స్ ఇక్కడ ఇస్తాం. లేదు అనుకుంటే క్యాన్సిల్ చేసేసి నెక్స్ట్ వెళ్ళిపోతాం. సో ఇలా ఈచ్ సెక్షన్లో ఎడిట్ ఆప్షన్ ఉంటుంది. సో ఆ డీటెయిల్స్ అనేవి చెక్ చేసుకుని వాల్యూస్ అనేవి ఫామ్ 16 వైజ్ మీకు సేమ్ సెక్షన్ వైజ్ మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. సో ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్, ఏదైనా ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ లైక్ ఫిక్స్డ్ డిపాజిట్స్ కానీ, మ్యూచువల్ ఫండ్స్ నుంచి వచ్చినవి కానీ, లేదు అంటే అగ్రికల్చర్ నుంచి వచ్చినవి కానీ ఏవైనా ఉంటే ఆ డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేసుకొని కంటిన్యూ చేయాలి. సో ఇది సబ్మిట్ చేసిన తర్వాత నెక్స్ట్ ట్యాబ్ అనేది ఎనేబుల్ అయింది. చూడండి, టోటల్ డిడక్షన్స్ ఎనేబుల్ అయింది. సో ఇక్కడ రిమైనింగ్ డీటెయిల్స్ అనేవి మనం ఇస్తాము. సో ఇక్కడ వచ్చేసి 80C సెక్షన్ ఉంది. ఇంతకుముందు 80C సెక్షన్లో డైరెక్ట్ మనకి టోటల్ ఎలిజిబుల్ అమౌంట్ 1,50,000 కదా. సో ఆ అమౌంట్ కంప్లీట్గా వేసేసేవాళ్ళము. అంటే ఇన్ కేస్ మనకి 1,50,000 అనేది ఉంటే డైరెక్ట్ నెంబర్ వేసేవాళ్ళం. బట్ ఇక్కడ ఇప్పుడు కొత్తగా వచ్చిన చేంజ్ ఏంటి అంటే మనకి ఈచ్ సెక్షన్ వైజ్ మనకి దానికి ప్రూఫ్ చూపించాలి, డాక్యుమెంట్ నెంబర్తో సహా ఇక్కడ ఈచ్ సెక్షన్ వైజ్ ఎంటర్ చేయాలి. పిఎఫ్ కానీ, మ్యూచువల్ ఫండ్స్ కానీ, ఎల్ఐసి ఏమైనా ఉంటే అవి కానీ. సో ఇక్కడ చూడండి, యాడ్ వాల్యూస్ కొట్టి నేను పెడుతున్నాను. సో ఒక 20,000 వచ్చేసి మనకి ఫిక్స్డ్ డిపాజిట్ నుంచి ఉంది అనుకోండి. సో ఫిక్స్డ్ డిపాజిట్ నెంబర్ ఎంటర్ చేస్తున్నాం. సో ఇక్కడ చూడండి వాల్యూ వచ్చింది. సో యాడ్ అనదర్ వాల్యూ. సో ఇది సేమ్ అదే 80C సెక్షన్ కిందనే మనకి పిఎఫ్ అమౌంట్ అనేది మనకి రెగ్యులర్గా పిఎఫ్ మంత్లీ కట్ అవుతుంది కదా. సో ఇక్కడ కరెంట్ ఎంప్లాయర్ పిఎఫ్ నెంబర్ అనేది ఇక్కడ ఇస్తాము. సో ఇక్కడ నేను పిఎఫ్ నెంబర్ అని టైప్ చేశాను, బట్ మీరు పిఎఫ్ నెంబర్ ఎంటర్ చేయండి. సో ఇలానే మీకు ఏమేమి ఉన్నాయి 80C సెక్షన్లో అంటే స్కూల్ ఫీజు కానీ, స్కూల్ ఫీజు నెంబర్ అంటే వాళ్ళ రిజిస్ట్రేషన్ నెంబర్ అలా ఉంటుంది కదా, ఆ పర్టికులర్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. సేమ్ మనకి ఎఫ్డి ఉంది అనుకోండి, ఎఫ్డి నెంబర్, ఎఫ్డి అకౌంట్ నెంబర్ వేస్తాము. అదే ఏదైనా మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయంటే దాని అకౌంట్ నెంబర్ కానీ, దాని రిజిస్ట్రేషన్ నెంబర్ కానీ. సో అలా మనకి టోటల్ 80C సెక్షన్లో ఉన్న ప్రతి దానికి మనం ఇక్కడ చూపించాలి. ఇన్ కేస్ ఎడిట్ చేసుకోవాలి అంటే చెక్ బాక్స్ మీద
క్లిక్ చేసుకొని ఎడిట్ చేసుకొని ఏదైనా ఎడిట్ చేయాలి అనుకుంటే ఆ వాల్యూని ఎడిట్ చేసుకుంటాం. సో నేను ఇక్కడ 1,20,000 ఎంటర్ చేశాను, సేవ్ చేసేసాను. అలానే సేమ్ మనకి 80cc కానీ 80cc-D కానీ ఈ డీటెయిల్స్ ఏమున్నా సరే సేమ్ ఎడిట్ బటన్ ఉంటుంది. సేమ్ ఇలానే మనం డీటెయిల్స్ అనేవి ఇచ్చి చేయాలి. సో నేను 80D సెక్షన్ చూపిస్తున్నాను. సో హెల్త్ ఇన్సూరెన్స్ ఇప్పుడు అందరికీ ఉంటుంది కదా, సో అందుకని 80D సెక్షన్ చూపిస్తున్నాను. సో సేమ్ 80D సెక్షన్ కూడా సేమ్ ఇక్కడ చూడండి, ప్రతి సెక్షన్కి యాడ్ అనదర్ అని చెప్పేసి ఉంది కదా. సో ఇక్కడ వచ్చేసి నేను పేరెంటల్ ఇన్సూరెన్స్కి యాడ్ చేసి చూపిస్తున్నాను. సో సీనియర్ సిటిజన్ అయ్యి ఉంటే, ఇన్ కేస్ ఎనీ ఆఫ్ యువర్ పేరెంట్స్ ఈజ్ అ సీనియర్ సిటిజన్, నేను యాడ్ చేస్తున్నాను వాల్యూ. సో నేమ్ ఆఫ్ ది ఇన్సూరర్, సో మీరు ఏ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి అయితే తీసుకున్నారో ఆ ఇన్సూరెన్స్ కంపెనీ నేమ్ ఎంటర్ చేయాలి, ఆ పాలసీ నెంబర్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ అమౌంట్ ఎంతైతే ఉందో అంత ఎంటర్ చేయాలి. సో నేను ఇక్కడ 67,000 అనేది ఎంటర్ చేశాను కదా. మీకు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే పేరెంటల్ ఇన్సూరెన్స్ మ్యాక్సిమం లిమిట్ వచ్చేసి 50,000 ఓన్లీ. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఎలిజిబుల్ అమౌంట్ ఓన్లీ 50,000 67,000 ఎంటర్ చేసిన ఎలిజిబుల్ అమౌంట్ వచ్చేసి 50,000 మాత్రమే తీసుకుంది. సో ఇలా అన్ని డీటెయిల్స్ ఎంటర్ చేసేసి సేవ్ చేయండి. ఒకసారి అన్నీ క్రాస్ వెరిఫై చేసుకొని ఇంకేదైనా డీటెయిల్స్ మిస్ అయి ఉంటే అన్నీ ఎంటర్ చేసుకొని ఇక్కడ చూడండి 80GG ఉంది కదా, ఆల్రెడీ మనం రెంటల్ ఇందాక అక్కడ సెలెక్ట్ చేసి పెట్టాం కాబట్టి 80GGలో రెంట్ పెయిడ్ అనే సెక్షన్ మనం ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు కన్ఫర్మ్ చేస్తున్నాను. సో ఇది టోటల్ డిడక్షన్స్. ఇప్పుడు వరకు ట్యాక్స్ పెయిడ్, ఇది కూడా మనకి ఫామ్ 16లో ఉంటుంది. మీరు ఎంత ట్యాక్స్ పే చేశారు త్రూఅవుట్ ది ఫినాన్షియల్ ఇయర్ అనేది మనకి ఫామ్ 16లో ఉంటుంది. ఆటోమేటిక్గా డేటా అనేది పాపులేట్ అవుతుంది. సమ్టైమ్స్ పాపులేట్ అవ్వకపోతే మీరు ఎడిట్ చేసుకొని డేటా అనేది ఎంటర్ చేయండి. సో మీకు ఇక్కడ ఎంప్లాయర్ నుంచి ఎంత అయితే డిడక్ట్ అయింది, ఇన్కమ్ ఎంత చార్జబుల్ ట్యాక్సబుల్ ఇన్కమ్ అనేది ఇక డీటెయిల్స్ ఉంటాయి. ఆ డీటెయిల్స్ కావాలంటే ఎడిట్ చేసుకోండి. ఇన్ కేస్ ఇంకేమైనా ఎంప్లాయర్ అంటే 2 కంపెనీస్ ఆర్ 3 కంపెనీస్ చేంజ్ అయిన వాళ్ళు ఉన్నారనుకోండి ఫైనాన్షియల్ ఇయర్లో, యాడ్ అనదర్ కొట్టేసి ఆ డీటెయిల్స్ కూడా ఎంటర్ చేసుకోండి. సో ఇక్కడ ఆ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే మనకు ఆటోమేటిక్గా క్యాలిక్యులేషన్లో వచ్చేస్తుంది. సో ఇక్కడ డీటెయిల్స్ సేమ్ యాడ్ అనదర్ క్లిక్ చేసి మన డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఓన్లీ 1 ఎంప్లాయర్కి నేను చూపిస్తున్నాను. ఆటోమేటిక్గా పాపులేట్ అయింది. మీకు ఇంకో ఎంప్లాయర్ ఉంటే ఇంకొక డీటెయిల్స్ ఇవ్వండి. ఇన్ కేస్ ఇంకేమైనా ట్యాక్సెస్ వేరే సోర్సెస్ దగ్గర నుంచి ట్యాక్సెస్ డిడక్ట్ అయ్యాయి అంటే ఆ ట్యాక్సెస్ డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఇస్తాం. సో యాడ్ అనదర్ క్లిక్ చేసుకొని మీకు అక్కడ అన్ని డీటెయిల్స్ ఇస్తాం. సో ఎవరైతే ఏ అకౌంట్ నెంబర్ నుంచి అయితే మీకు ట్యాక్స్ డిడక్ట్ అయింది, మీరు ట్యాక్స్ మీ దగ్గర నుంచి ట్యాక్స్ కలెక్ట్ చేసుకున్న కంపెనీ ఆర్ డైరెక్టర్ ఎవరనే డీటెయిల్స్ ఇచ్చేసి సేవ్ చేసేసుకోండి. ఇప్పుడు వెరిఫై యువర్ లయబిలిటీస్కి వచ్చేసరికి మీకు టోటల్ గ్రాస్ శాలరీ అంతా ఇక్కడ మీరు ఫిల్ చేయాల్సింది ఏమీ ఉండదు. ఇప్పటి వరకు మనం ఫిల్ చేసిన డేటాతోటి మొత్తం డేటా అనేది ఇక్కడ చూపిస్తుంది. ఒకసారి మొత్తం క్రాస్ వెరిఫై చేసుకోండి. ఇక్కడ ట్యాక్సబుల్ ఇన్కమ్ ఎంత, మీరు ఎంత పే చేశారు ఇప్పటి వరకు ఆ డీటెయిల్స్ అనేది చూపిస్తుంది. సో ఇన్ కేస్ ఏమైనా ట్యాక్స్ మీరు ఇంకా పే చేయాల్సింది ఉంది అంటే ఇక్కడ మీకు అదే సేమ్ డీటెయిల్స్ చూపిస్తుంది. కింద మనకి ట్యాక్స్ టు బీ పెయిడ్ అనే సెక్షన్ కింద మనకి టోటల్ ఇంట్రెస్ట్ ఆర్ ట్యాక్స్ పేయబుల్ అనేది చూపిస్తుంది. సో అది కూడా మీరు సబ్మిట్ చేసేస్తే ఫైనల్గా ప్రొసీడ్ టు వెరిఫికేషన్. సో ఇక్కడ చూస్తే మీరు ఎంత ట్యాక్స్ పే చేయాలి ఆర్ రిఫండ్ ఏమైనా వస్తుందా అనే డీటెయిల్స్ అనేవి ఇక్కడ వస్తాయి. సో ఒకసారి ఇక్కడ అంతా క్రాస్ వెరిఫై చేసుకోండి. మీ గ్రాస్ ఇన్కమ్ అంతా కరెక్ట్గానే ఉందా, మీరు అన్ని డెడక్షన్స్ కరెక్ట్గానే ఇచ్చారా, అండ్ మీరు పే చేసిన ట్యాక్స్ త్రూఅవుట్ ది ఫైనాన్షియల్ ఇయర్ ఫామ్ 16తో ఒకసారి కంపేర్ చేసుకొని అన్ని సెక్షన్స్ కరెక్ట్గా ఎంటర్ చేశారో చెక్ చేసుకొని సేమ్ ఫామ్ 16లో ఉన్న వాల్యూస్ ఎంటర్ చేశారో లేదో చెక్ చేసుకోండి. ఇన్ కేస్ మీరు కనుక ట్యాక్స్ అనేది ఎక్కువగా పే చేసి ఉంటే సో యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఏ రీఫండ్ ఆఫ్ అని చెప్పేసి మీకు అక్కడ అమౌంట్ చూపిస్తుంది. సో ఇక్కడ ఒకసారి అంతా క్రాస్ చెక్ చేసుకోండి, మీరు అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఇచ్చారా లేదా అనేది ఒకసారి ప్రతిదీ క్రాస్ చెక్ చేసుకోండి. మీకు అన్ని 80C సెక్షన్, 80D సెక్షన్, హోమ్ లోన్ సెక్షన్, హౌస్ రెంటల్ ఇన్కమ్ సెక్షన్ ఆర్ ఎనీ అదర్ అడిషనల్ ఇన్కమ్ సెక్షన్స్ ప్రతిదీ కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే
టోటల్ ట్యాక్స్ లయబిలిటీ మీరు ఎంత పే చేయాలి, టోటల్ ట్యాక్స్ పెయిడ్ ఇప్పటివరకు ఎంత పే చేశారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీరు ఎక్స్ట్రా పే చేసినట్టుగా చూపిస్తే, ఇన్ కేస్ ఈ ఇయర్లో ఎక్స్ట్రా కనుక పే చేస్తే రీఫండ్ అమౌంట్ అనేది చూపిస్తుంది. లేదు అంటే మీరు తక్కువ పే చేసి ఉంటే ట్యాక్స్ టు బీ పెయిడ్ అని చెప్పేసి ఆ అమౌంట్ అనేది ఇక్కడ చూపిస్తుంది మనకి. సో ఈ సెక్షన్ కూడా ఒకసారి చెక్ చేసుకొని మీరు ప్రివ్యూ అండ్ సబ్మిట్ యువర్ రిటర్న్ క్లిక్ చేయండి. సో మీరు ఇంకా ట్యాక్స్ ఏమైనా పే చేయాల్సింది ఉంటే మీకు ఇక్కడ చూపిస్తుంది ఎంత ట్యాక్స్ అనేది పే చేయాలి. పేమెంట్ చేసేసుకొని మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. లేదు అంటే రీఫండ్ అయ్యేలా ఉంటే ఫస్ట్ స్టార్టింగ్లో మనం చూసాం కదా, సేమ్ అదే బ్యాంక్ అకౌంట్కి మనకి రీఫండ్ అనేది వస్తుంది. సో బ్యాంక్ ఒకసారి వెరిఫై చేసి మీరు రీఫండ్ క్లిక్ చేసుకోవచ్చు. సో వన్స్ మీరు సబ్మిట్ చేసిన తర్వాత ఆధార్ వెరిఫికేషన్ అనేది అడుగుతుంది. సో ఆధార్ వెరిఫికేషన్ వచ్చేసి మీకు త్రూ ఓటీపీ ఆర్ మీకు బ్యాంక్ అకౌంట్ నుంచి వెరిఫికేషన్ చేసుకోవాలా, సో అది ఎక్కడి నుంచి సెలెక్ట్ చేసుకోవాలి అనేది మీకు అడుగుతుంది. సో మీరు వచ్చేసి ఆధార్ వెరిఫికేషన్ కావాలంటే ఆధార్ వెరిఫికేషన్, లేదు అనుకుంటే మీకు బ్యాంక్ అకౌంట్ నుంచి వెరిఫికేషన్ చేయాలంటే అలా చేసుకుంటే, ఆధార్ వెరిఫికేషన్ సెలెక్ట్ చేసుకుంటే మీ మొబైల్ నెంబర్, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే మీకు వ్యాలిడేషన్ అనేది కంప్లీట్ అవుతుంది, అక్నాలెడ్జ్మెంట్ అనేది వస్తుంది. సో వితిన్ సమ్ పీరియడ్ ఆఫ్ టైం ఐటీఆర్ టీమ్ వచ్చేసి మీదంతా వ్యాలిడేట్ చేసుకొని అది కన్ఫర్మ్ చేస్తారు. సో ఇన్ కేస్ కన్ఫర్మ్ చేసేసి మీకు కన్ఫర్మేషన్ మెసేజ్ వస్తుంది మీకు. లేదు ఇంకేదైనా రాంగ్ డీటెయిల్స్ ఎంటర్ చేయడము ఇలాంటిది ఏదైనా ఉంటే అది కూడా మీకు మెసేజ్ నుంచి వస్తుంది రిజెక్ట్ అయినట్టు. సో అది చూసుకొని మళ్ళీ రీఫైలింగ్ అనేది చేసుకోవచ్చు. సో అదండి ఈరోజు వీడియో. మనకి డేట్ మిస్ అయ్యేలోపు మీరు ట్యాక్స్ ఫైలింగ్ చేయలేదు అంటే ఈ ఇయర్ మనకి 200% పెనాల్టీ తోటి మళ్ళీ మనం ఫైలింగ్ చేయాల్సి వస్తుంది. సో డేట్ అనేది కంప్లీట్ అయిపోయేలోపు మనకి ఫైలింగ్ చేసేయండి. ఇన్ కేస్ ఏదైనా డౌట్ ఉంటే కమెంట్ సెక్షన్లో పింక్ చేయండి. నా వరకు వీలైనంత వరకు నేను ట్రై చేస్తాను రిప్లై ఇవ్వడానికి. సో అదండి ఈరోజు మన వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నేను మీ సుధారా.